కొద్దిగా భవిత్ అక్కడ ఒక్కడే ఉన్నాడు కేక్ కోసం. ఎవడిస్తాడు అడిగి కేక్ పాపం. దేవుని పైన భారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయలేదు, ఎగ్జామ్స్ అవుతుండే మా అందరికీ. సో అందుకనే వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇవాళ ఎగ్జామ్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది సెమిస్టర్. అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి నైట్ బయటకు వచ్చినాం. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే హైదరాబాద్ నైట్ లైఫ్ ఎట్లుంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మనం ప్రజెంట్ అయితే కుమారాంటి స్ట్రీట్లో ఉన్నాం, ఐటీసీ కోహినూరు పక్కన. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కాజాగూడ లేక్కి వెళ్ళి సో మీకు అన్నీ చూపిస్తా. సో అరవింద్ ఉన్నాడు, మన లాస్ట్ టైం కుండ చికెన్ వీడియోలు ఉన్నాడు కదా. ఎట్లా రాసిన సెమిస్టర్ పాస్ అవుతావని? దేవుని పైన భారం, దేవుని పైన భారం. ఏంటంటే 1 డజన్ ఉన్నాయి ఆల్రెడీ మనోడికి. భవిత్ అయితే టాపర్. మనమైతే ప్రజెంట్ కాజాగూడ లేక్ దగ్గర ఉన్నాం. అందరూ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు అరవింద్ ఎక్కడున్నావు? కనిపిస్తావు? నీకు ఒక డేర్ ఇస్తా. ఇప్పుడు ఇంతమంది బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, ఎవరైనా ఒక దగ్గర పోయి హ్యాపీ బర్త్డే చెప్పి వాళ్ళ కేక్ పెట్టి కేక్ తినాలి. ఓకేనా? ఓకే. సో డేర్ అది చూపిస్తాం మీ అందరికి, ఇది చూడండి. సో బ్రో బర్త్డే. బ్రో మీ పేరు? లోకేష్. హ్యాపీ బర్త్డే లోకేష్ బ్రో. మీకోసం చిన్న గిఫ్ట్. హ్యాపీ బర్త్డే బ్రో. మామూలు కాదు. ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కదా, రేపటిలోపు మీకు 50 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. పెద్ద అంకులు హాస్టల్లో ఉంటే 20 మంది జాయిన్ అవుతారు. ఇటు వల్ల స్టడీ హాల్లో ఉంటే ఇంకో 30 మంది జాయిన్ అవుతారు. ఎక్కడుంటే అక్కడ అందరూ అమ్మాయిలు. అడ్వర్టైజ్మెంట్ మామూలుగా ఉండదు. ప్రమోషన్ నేమ్ గుర్తుపెట్టుకో, లోకేష్ కనకరాజ్ అన్న పేరు. నేమ్ చెప్పు, నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ ఐస్ కేక్ కదా. మావన్కి చిన్న ఏమంటారు, చిన్న డేర్ ఇచ్చిన. ఎవరి దగ్గరకైనా వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పి కేక్ పెట్టిస్తారా అని చెప్పిన. వాడేమో భయపడుతున్నాడు. మా బాబు కూడా ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చావు, కానీ ఎలా దొరికింది. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.
అందరు హాయ్ చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్రణవ్ ఆన్ వీల్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ బ్రో. We are all serious. ఓకే సెల్ఫీ చార్టెడ్ అకౌంటెంట్. గ్రేట్ గ్రేట్. సో గైస్ కేక్ అయితే దొరికింది ఫ్రీగా. భవిత్ అక్కడ ఒక్కడే ఉన్నాడు కేక్ కోసం. ఎవడిస్తున్నాడు కేక్ పాపం. అక్కడ పక్కన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. కేక్ పెడితే తిందామని అక్కడనే నిలుస్తున్నాడు. ఏమైంది బాబు కేక్ పెడితే లేరా? కేక్ పెద్ద ఉన్నది. ఎక్కడ సక్సెస్ఫుల్ గా డైరీ అయితే కంప్లీట్ చేసినాం కాజాగూడ లేక్ దగ్గర. మంచిగా కేక్ తిన్నాడు అరవింద్. మనకి 2 సార్లు పెట్టిండు. మరి అట్లుంటే మన ఫేస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి DLF. సో నెక్స్ట్ DLF పోతున్నాం. DLF లో పోయి అక్కడ ఒక షవర్మా తిందాం. సో DLF లో షవర్మా ఎవరెవరు తింటారు నాతోని? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? రాకేష్ బాయ్ స్పాన్సర్ చేస్తున్నావు షవర్మా? షవర్మా తినిపి అబ్బాయా. సో గైస్ మనమైతే DLFకి వచ్చేసినాం. చూసుకోవచ్చు అన్ని క్లోజ్ అయిపోయినాయి ఉన్నాయి ప్రజెంట్. కొంచెం ముందు పోయి చూద్దాం. మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మనం DLF లో మంచి షవర్మా తిందాం అనుకున్నాం. మా రాకేష్ భాయ్ స్పాన్సర్ చేస్తా అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక DLF మొత్తం మోయ అయిపోయింది. అన్ని క్లోజ్ చేసిర్రు. మొత్తం పోలీసు మొత్తం రైడింగ్ చేస్తారు, ప్యాట్రోలింగ్ చేస్తారు మొత్తం. సో డిసప్పాయింటెడ్. ఒకప్పుడు DLF అంటే 2-3 దాకా ఉండేది, ఎంత పడితే అంత తినేది. కానీ ఇప్పుడు ఇంకా 1 కూడా కావాలి. క్వార్టర్ 1 అవుతుంది, క్లోజ్ అయిపోయింది అప్పుడే. మొత్తం మోయ. అక్కడ ఒకటి కార్లా వాళ్ళతో ఫోటోలు. వీడిక్కడ ఇది 4 గంటల దాకా 3 గంటల దాకా ఉండేది. 4 గంటలకు మళ్ళీ 4 AM బిర్యానీ అవన్నీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏదీ లేదు, అంతా క్లోజ్. అసలు ఘోరంగా బోర్ కొడుతుంది మా అందరికి. అయితే ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది, ఏం లేవు హైదరాబాద్లో. మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పట్లో అయితే అన్నీ ఉండేవి. మార్పు చాలా బాగుంది. జై కాంగ్రెసా? రావాలి అన్నారు. మార్పు రావాలి అన్నారు. మార్పు వచ్చింది. రాత్రి అయితే వాటర్ బాటిల్ దొరుకుతలేదు, ఒక కప్పు టీ దొరుకుతలేదు, చిప్స్ ప్యాకెట్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. ఇప్పుడు చూస్తున్నది అటర్నల్ ప్లేయర్. దీని ఆపోజిట్ లోనే మనకి బ్యూటిఫుల్ సెక్రటేరియా ఉంది, తెలంగాణ సెక్రటేరియా. Five hours later.